ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగా. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ మన కార్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ తరపున శుభములు తెలియజేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రభు, మన యొక్క అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు ఇంతవరకు మనల్ని ఆయన కాపాడుతూ సంరక్షిస్తున్నారు అన్న విషయాన్ని మనం రోజున ఆయన కాపుదలను బట్టి కృతజ్ఞతాస్తుతులతో మనం ఆయన్ని ఘనపరుస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. సో ఈ ఉదయకాలం ముందు శ్రేష్టమైనటువంటి అమూల్యమైన వాక్య భాగాన్ని మనం ధ్యానించబోతున్నాం. బహుశా మీరు తమ్లైన్ చూసే ఉంటారు. దేవుని యొక్క లేఖనంలో నుండి మనం గమనిస్తున్నాం, నీ రక్తము ఏమని మొరపెట్టుచున్నది. పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలో రెండు విధాలైనటువంటి ఆ పరిస్థితులను మనం గమనిస్తున్నాం. మొట్టమొదటిగా హేబేలు రక్తం భూమి మీద చిందించబడింది. సో హేబేలు తన జీవితంలో దేవునికి శ్రేష్టమైన బలి అర్పణ చేశాడు. దేవుడు హేబేలు యొక్క బలిని, హేబేలును అతని బలిని లక్ష్యపెట్టును అని రాయబడింది. సో ఆ విధంగా హేబేలు దేవునికి బలి అర్పణ చేసిన తర్వాత కయ్యూను బలిని దేవుడు అంగీకరించలేదని కయ్యూను హేబేలును పొలంలో మాట్లాడుతూ పడి కయ్యూను హేబేలు మీద పడి హేబేలును చంపేశాడు. అప్పుడు హేబేలు రక్తం దేవునికి మొరపెడుతుంది. హేబేలు ఎక్కడా అని కయ్యూని దేవుడు అడిగినప్పుడు కయ్యూను అన్నాడు, నేను అతన్ని ఎరుగున, అతనికి నేనేమన్నా కావలవాడినా అని. అప్పుడు దేవుడు అంటాడు, నీ తమ్ముని రక్తం నేలలో నుండి నాకు మొరపెడుతూ ఉంది, భూమి మీద నుండి నాకు నీ తమ్ముని రక్తం మొరపెడుతూ ఉందని. ఏమని మొరపెడుతుందంటే, దేవా, నేను ఏమీ చేయకపోయినా, నేనే నేరం చేయకపోయినా, నా అన్నని నేను ఏ విధంగా ద్రోహం చేయకపోయినా, నా అన్న నా మీద పగబట్టి నిష్కారణంగా నన్ను చంపేశాడు, నిష్కారణంగా నా జీవితం ఈ విధంగా ముగించబడిపోయింది అంటూ దేవుని సన్నిధిలో ఆ నేల మీద నుండి హేబేలు రక్తం దేవునికి మొరపెడుతుంది. ఈ విషయమై పాత నిబంధనలో చాలామంది వాళ్ళ యొక్క జీవితం ముగించబడేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఈ విషయమై దేవుడు న్యాయము తీర్చునుగాక, ఈ విషయమై దేవుడు తీర్పు తీర్చునుగాక. ఒకరు సందర్భంలో ఒక యాజకుడు, యోవాషు అన్నటువంటి రాజు కాలంలో అతని రాజ్య పరిపాలనకు తీసుకొచ్చినటువంటి ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన ఈ యోవాషు అనే రాజు 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఆయన్ని రాజుగా అభిషేకించాడు. సో ఆ రాజుగా అభిషేకించబడిన తర్వాత ఈ యోవాషు ఆ ప్రధాన యాజకుని కాలం అంతా కూడా చాలా బాగా బ్రతికాడు, మంచిగానే జీవించాడు. ఆయన చనిపోయిన తర్వాత ప్రజలు వచ్చి యోవాషుకి నమస్కరించినప్పుడు విగ్రహారాధన చేయడానికి ఇతన్ని విడిచిపెట్టాడు. ఈ విషయమై ఆ ప్రధాన యాజకుని కుమారుడు రాజుతో కొన్ని మాటలు చెప్పి ప్రజలతో చెప్తుంటే ప్రజలు అతన్ని రాళ్లతో కొట్టి దేవాలయంలోనే చంపేశారని బైబిల్లో రాయబడింది. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితిలో అతడు చనిపోతూ అంటున్న మాట ఏంటంటే, ఈ విషయమై దేవుడు న్యాయం తీర్చునుగాక అని. సో ఈ విధంగా మనం గమనిస్తే చాలామంది పాత నిబంధనలో హతసాక్షులుగా మారిపోయిన వాళ్ళు తమ ప్రాణం పోతున్నప్పుడు వారి యొక్క రక్తం దేవునికి మొరపెట్టింది. ఏమని మొరపెట్టిందని ప్రకటన గ్రంథం చెప్తుందంటే, నాదా సత్యస్వరూపి, ఎందాక మా రక్తము నిమిత్తమై భూనివాసులకు ప్రతిదండన చేయక ఉంటావు అంటూ వారు దేవునికి వారి రక్తం నేలలో నుండి మొరపెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అదే క్రొత్త నిబంధనలో మనం గమనిస్తే యేసు ప్రభు హేబేలు కంటే శ్రేష్టమైన రక్తము అని హెబ్రీ పత్రికలో మనం చూస్తున్నాం. 12వ అధ్యాయంలో శ్రేష్టమైనటువంటి రక్తము, హేబేలు కంటే మరింత శ్రేష్టమైనటువంటి రక్తం ఎక్కడి నుండి మొరపెడుతుందంటే నేల మీద నుండి కాదు, పరలోకము నుండి మొరపెడుతుంది. నాదా, వీరేం చేస్తున్నారు తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరెరుగురు, వీరిని క్షమించు అని సిలువలో ఆయన పలికాడు. అదే సమయంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రజానికాన్ని క్షమించే నిమిత్తమై
తండ్రి దగ్గర, తండ్రి కుడి పార్శ్వమందు ఆశీనుడై ఉండి కూడా ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా నీ కుమారుడైన నా రక్తాన్ని బట్టి వారిని క్షమించండి అని. మరి ఈ రోజున మనలో ప్రవహిస్తున్నది ఏ రక్తం, ఏమని మొరపెడుతుంది? మనలో హేబేలు రక్తం ప్రవహిస్తుంటే నిశ్చయముగా పగ తీర్చుకునేదానికి మన రక్తం దేవునికి మొరపెడుతూనే ఉంటుంది. అయ్యా నేను ఏ నేరం చేయకపోయినా నా మీద వారు చేసినటువంటి, వారు మాట్లాడిన, వారు చేస్తున్న ఆ క్రియలు, నా మీద దూషించిన దూషణలు, వీటన్నిటి కోసం నువ్వు ఒక రోజున ప్రతిదండన చేయి అని హేబేలు రక్తం మనలో ప్రవహిస్తుంటే అలాగే మొరపెడుతుంది. లేకపోతే యేసు రక్తం మనలో ప్రవహిస్తున్నప్పుడు, యేసే రక్తంతో మనం కడగబడి పరిశుద్ధపరచబడిన వారమై ఆ రక్తం మనలో ప్రవహిస్తున్నప్పుడు యేసే వలె మనం కూడా ఆ విధంగా పలకగలము. యేసే రక్తంతో కడగబడి యేసే రక్తంలో తన యొక్క జీవితంలో ప్రవహించబడుతున్నటువంటి ఆ రక్తాన్ని కలిగినటువంటి స్టెఫను తను చనిపోతున్నప్పుడు ఏమని చెప్పాడు? ప్రభువా వీరి మీద ఈ పాపం మోపకము అని దేవునికి ఆయన ప్రార్థన చేస్తూ తన ప్రాణాన్ని దేవునికి అర్పణ చేసుకున్నాడు. ఈ రోజున మనము యేసుక్రీస్తు యొక్క రక్తం మనలో ప్రవహిస్తుందా, లేక హేబేలు రక్తం ప్రవహిస్తుందా? ఎవరి రక్తం నీలో ప్రవహిస్తుందో ఆ విధమైనటువంటి మొర్ర పెట్టడం దేవుని దగ్గర నీ యొక్క జీవితంలో నువ్వు గుర్తిస్తావు. హేబేలు రక్తమైతే నువ్వు పగ తీర్చుకునేదానికి ఇష్టపడుతూనే ఉంటావు. దావీదుడైనటువంటి ఆ యొక్క పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు హేబేలు రక్తం ఆయనలో ఉంది కనుక ఆ విధమైన వైరాగ్యం, రోషం, ఇదే మా మతం, మా యొక్క క్రమం, మాదే కరెక్ట్ అని ఆ విధంగా దేవుని సన్నిధిలో వైరాగ్యంగా, ఆ విధంగా రోషంగా, ఆ విధంగా ఎంతోమందిని చంపాడు, హింసించాడు, స్త్రీలని, పిల్లల్ని, పెద్దల్ని, వృద్ధులని ఏ భేదం లేకుండా పగబట్టి మరి రౌద్రంతో ఆ పని చేశాడు. ఎప్పుడైతే ఆయనలో యేసుక్రీస్తు యొక్క రక్తం ప్రవహించడం ప్రారంభించిందో అప్పుడు తనను రాళ్లతో కొట్టిన వారిని సైతం ఆయన ఏమనలేదు, వారి మీద ఆయన పగ తీర్చుకోలేదు, వారిని క్షమించమని దేవునికి ప్రార్థించాడు. వారి విషయమై దేవుని దగ్గర ఎక్కడ కూడా భిన్నముగా హేబేలు వలె వారి నిమిత్తమై ఆయన ఏమని చేయలేదు. ఆయన చేసిందల్లా ఇలాగు మనం శ్రమపడి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. మనం ఇలాగూ అనేక శ్రమలు అనుభవించిన తర్వాతనే మనము దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామని శిష్యులను ఆయన పురికొల్పాడు, ప్రోత్సహించాడు. మరి ఈ రోజున మన జీవితంలో ఏ రక్తానికి మనము చోటిస్తున్నాం, ఏ రక్తం మనలో ప్రవేశిస్తుంది? దయచేసి ప్రార్థన చేసుకుందామా, దేవునికి అప్పగించుకో. అయ్యా నాలో నీ రక్తమే ఉండాలి, పగ తీర్చుకోవటం నా పని కాదు, పగ తీర్చుట దేవుని పని, పగ తీర్చే మనసు నాకొద్దు అయ్యా, నేను క్షమించే మనసు నాకు దయచేయండి. ఎంత ఘోరమైన పరిస్థితులైనా, ఎంత పరిస్థితులైనా అయ్యా వారు తెలిగి చేశారు, మన్నించండి అని మనం యేసే రక్తం కలిగిన వారమైతే నిత్యముగా అదే మాట మనం కూడా పలుకుతాం. అందుకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఉదయకాలం మందు నాలో మాలో ఏ రక్తం ప్రవహిస్తుందో ఆ రక్తాన్ని బట్టి మేము మీకు మొరపెట్టే వాళ్ళుగా ఉంటామని మీ యొక్క లేఖనాల ద్వారా మాకు విషదపరిచారు. మాలో ఒకవేళ హేబేలు రక్తమే ఉన్నట్లయితే మేము పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం, మీకు కూడా మేము మొరపెడతాం. పగ తీర్చుకునేట్లుగా చేయండి, పగ తీర్చుకోండి, వీరి మీద ఈ విధమైన శిక్ష విధించండి అంటూ ప్రార్థన చేస్తాం. లేనట్లయితే యేసే రక్తం మాలో ఉన్నట్లయితే తండ్రి వీరేమీ చేయుచున్నారో వీరెరుగురు వీరిని క్షమించమని మేము కూడా అయ్యా స్టెఫను వలె, యేసయ్య వలె, స్టెఫను వలె మేము కూడా అయ్యా మీకు మొరపెట్టగలం. మిత్రుడైన పౌలు కూడా నాయన అనేక శ్రమలు అనుభవించిన తర్వాతనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామన్న మాటను తెలియచేశారు. కనుక ఈ దినముల అంతములో ఉన్న మేము మా జీవితంలో మీరు అయ్యా మీ రక్తాన్ని ప్రోక్షించారు, మీ రక్తంతో మమ్మల్ని విమోచించారు, మీ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రులుగా చేశారు. కనుక మీ రక్తము మేము తింటున్నాము, త్రాగుతున్నాం. కనుక ఈ యొక్క మీ రక్తముని మేము కలిగిన వారమే క్షమించే మనస్సుతో మీ సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి, ఆమె. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును
యేసే రక్తం కలిగిన వారందరికీ కృపయు సన్నిధి సమాధానం నిరంతరము తోడి ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభువుకి వందనాలు. ప్రతి సేవకుడు, ప్రతి సేవకురాలు, ప్రతి విశ్వాసి ఈ విషయాన్ని బాగా గుర్తించాలి. మనలో ఏ రక్తం ప్రవహిస్తుంది, మనము ఏమని ప్రభుకి మొరపెడుతున్నాం విషయమై మనసును పెట్టి ప్రభు రాకడానికి సిద్ధపడాలని సేవకుడిగా మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. కృప మీకు తోడు.